ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలని ఒక ఆ కుటుంబాలని ఎన్నో సంవత్సరాలుగా ఆస్తి జీవితంతో ఎంతోమంది ఎన్నో కుటుంబం రాజేంద్ర ప్రసాద్ అంటే కుటుంబాలు థియేటర్లకైనా ఇంటికైనా వచ్చి చూసి అలా కుటుంబాలు నవ్విస్తూ ఈ చిరకాలంగా ఎన్నేళ్ళుగా కెరీర్ లాక్కొచ్చిన ఆ రాజేంద్ర ప్రసాద్ నా మిత్రుడికి ఈ వయసులో కూతురు మరణం ఏ తండ్రి భరించలేని విషాదం అది. ఏ తండ్రి కూడా తన బిడ్డల మరణం చూడాలనుకోడు. అలాంటిది రాజేంద్ర ప్రసాద్కి ఇంతమంది నవ్వించి ఇంత కుటుంబాల్లో హాస్యాన్ని నింపిన ఆనందాన్ని నింపిన రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఇవాళ ఈ విషాద ఘటన చాలా దురదృష్టకరం. ఇది చాలా చిన్న వయసు, అనారోగ్యంగా ఈ హెల్త్ అండ్ హెల్తీగా ఉన్న అమ్మాయి ఆయన అమ్మాయితో మాట్లాడినా అమ్మాయిని చూసినా రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడినట్టు ఉంటుంది, సోదరుతో మాట్లాడినట్టే ఉంటుంది అదే రూపం. ఆయనలాగానే సినిమా మీద ప్యాషన్, తన కూతుర్ని రీసెంట్గా సావిత్రి సినిమా చిన్న సావిత్రిగా చేయించిన పిల్ల అట్లా ఒక చాలా నాకు ఆత్మీయుడు. నా సినిమా హీరోనే కాకుండా ఆయనతోటి హీరోగా నా దర్శకులు సినిమా చేయడమే కాకుండా పర్సనల్గా కేవలం సినిమా ప్రొఫెషనల్ బంధమే కూడా పర్సనల్గా నాకు చాలా ఆప్తులు, చాలా మిత్రులు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చేస్తూ ఉంటాం. అలాంటి నా మిత్రుడికి ఇంతటి కుటుంబాల్లో వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాల్లో ఎక్కడ తెలుగు గుండె ఎక్కడున్నా ఆ తెలుగు హృదయాలందరినీ నవ్వించి కవించి ఆనందాన్ని నింపిన ఇవాళ ఇక్కడే కాదు, ఆంధ్ర కాదు, తెలుగు గుండె ఎక్కడున్న ప్రపంచం మొత్తంలో ఏ తెలుగు గుండెన ఆనందపరిచాడు, నవ్వించాడు, సంతోషపెట్టాడు. వాళ్ళ కుటుంబం ఆహ్లాదంగా ఉండేట్టు తన సినిమాల ద్వారా. అలాంటి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా మనిషి, నా రాజేంద్ర ప్రసాద్కి ఇలాంటి విషయాలు చాలా దురదృష్టకరం. అది జరగకూడదు. కాకపోతే పుట్టిన వాళ్ళు గట్టిగా మానరు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ నిర్ణయం చేస్తాడో మంచి ఉన్నది కాదు. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. ఆ బిడ్డలకి తల్లి లేని లోటు లేకుండా భగవంతుడు ఇది కలగకుండా వాళ్ళని కాపాడాలని, వాళ్ళు చూసుకోవాలని డెఫినెట్గా తాత రాజేంద్ర స్వామి చూసుకుంటారు. కానీ ఆ భర్తకి ఈ వయసు ఇద్దరు బిడ్డలు ఉండగా భార్యని కోల్పోతే ఆ భర్త రాజేంద్ర అల్లుడు కానీ వాళ్ళందరికీ భగవంతుడు చక్కటి మనశాంతినిచ్చి కాస్త వాళ్ళ గుండెలు దిట్టుగా ఉండేటట్టు వాళ్ళ ఆశీర్వది కాపాడమని చేయమని కోరుకుంటున్నాను. నేను ఇంతకన్నా ఏం మాట్లాడాలో కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అనగానే ఎంతోమంది హీరోలు ఉంటారు, ఎంతోమంది హీరోలు వస్తుంటారు. రాజేంద్ర ప్రసాద్ ఒక పెక్యులియారిటీ ఏంటంటే ఆ పేరు వినగానే కుటుంబం యావత్తు తాత కాడ నుంచి మనవడదిగా కుటుంబం యావత్తు అలా ఒక నవ్వు ముఖంలో ఒక నవ్వు వికసిస్తుంది రాజేంద్ర ప్రసాద్ అనగానే. అలాంటి అందరి ముఖాల్లో నవ్వులను వికసించి చేసిన ఈ మన రాజేంద్ర ప్రసాద్ జీవితంలో వాళ్ళ విషాదం, నా కూతుర్ని కోల్పోవడం చాలా బాధగా చెప్పడానికి కూడా నాకు. అంటే ఈ సమాజంలో బిడ్డలు తల్లిదండ్రులకి మరణాలు చూడాలి కానీ తండ్రులు 38 ఏళ్ళ వయసు వచ్చి ఏదో వయసు అయిపోయిందని 38 ఏళ్ళు అంటే చాలా చాలా ప్రేమ పిల్లలు వాళ్ళ పెద్ద ఆ టైంలో అలాంటి కూతుర్ని పోగొట్టుకుంటాం. ఎవరిని ఓదార్చలేదు. రాజేంద్ర ఎన్ని ఇంటి కూడా మనం ఓదార్చాలి. భగవంతుడే ఆత్మశాంతిని కలిగించాలి ఆవిడకి. భగవంతుడు ఎవరికి కూడా విశ్వాసం కలిగించాలి. ప్రే గాడ్. సారీ ఫర్ ది వాయిస్.